ఓకే అన్న. తర్వాత ఇప్పుడు ఏంటంటే 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కాదని 6 గ్యారంటీల ప్రమాణంగా అనుకోండి, ఇంకేదైనా కారణం కావచ్చు, ప్రజలు అధికార మార్పిడి చేశారు. కాంగ్రెస్ రీసెంట్గానే ఒక ఏడాది పాలన యొక్క సెలబ్రేషన్ కూడా చేసింది. ఇప్పుడు ఈ ఏడాది పాలనని మీరు ఏ విధంగా చూస్తున్నారు? సామాన్యుని కోణంలో మీరు విశ్లేషించండి. ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి? 420 హామీలు చెప్పారు, నోటుకు వచ్చినట్టు మాట్లాడారు, డిక్లరేషన్లు ఇచ్చారు, కొంత బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టి ఆడవాళ్ళకి 2500 ఇస్తాని, ముసలోళ్ళకి 4000 చేస్తాని, యువకులకు జాబ్ క్యాలెండర్ ఇస్తాని, సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలని ఏదో చెప్పినారు. ఏదొస్తే అది చెప్పినారు. వచ్చేదా పోయేదా? మాటలు అయితే చెప్పుదాం. ఆయన 10,000 ఇస్తా అన్నాడు కేసీఆర్ గారు, నేను 15,000 అంట. మాటనే కదా. దళిత బంధు 10 లక్షలు ఇచ్చినాడు, పాపం ఎక్కడ తెచ్చి ఇచ్చిండో ఏమో, టైంకి ఇచ్చినాడు, రైతులకు ఆపలేదు, కరెంటు నిరంతరం కొనసాగింది, ఒక్క నిమిషం కూడా పోలే. హైదరాబాద్ నగరంలో లాంటి పెద్ద నగరాలలో కూడా ఇవన్నీ చేసినాం మనం. రైతు బంధుకు, రైతు బీమాకు, 24 గంటల కరెంటుకు, ప్రాజెక్టులకు 4 లక్షల చిల్లర కోట్లు మనం ఖర్చు పెట్టాం. అది అఫీషియల్. దాని ద్వారానే తెలంగాణ అభివృద్ధిలోకి వచ్చింది. తెలంగాణ నెంబర్ 1 అయింది, పంటలు పండించింది, ప్రజలందరూ కూడా భూముల రేట్లు పెరిగిపోయినాయి, 10 రేట్లు. మంచిగా ఉన్నారు. బ్యాంకులలో 4-5 లక్షలు జమ అయినాయి, ఇంటికి 2 బండ్లు అయినాయి, ఇంట్లో టాయిలెట్ అయింది, అందరికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. హైదరాబాద్ గంటన్నరలో వస్తురు పోతుర్రు. హైదరాబాద్లో ఎలాంటి కొంచెం డెవలప్ అయిన వాళ్ళు ఏ బ్రాండ్ తాగుతున్నారో, మన తెలంగాణలో ఇది సహజం కదా, అలాంటి బ్రాండ్లు ఊర్లలో తాగుతున్నారు. అలాంటి ఇక్కడ వాళ్ళన్నా ఇంకొక కేజీ 2 కేజీలు మటన్ కొని 800 రూపాయలు కేజీ అయినా కొనుక్కుంటారు. హైదరాబాద్లో ఉన్నట్టు ఆలోచిస్తున్నాడు ఒక కేజీ కొనాలంటే. ఆ స్థితికి వచ్చేసింది. ఆర్థిక పరంగా వెల్ డెవలప్. కానీ ఇప్పుడు ఏమైంది? మంచిగా కూర్చురు. వాడు గతంలో ఉన్న కష్టాలు మర్చిపోయిండు. 10 సంవత్సరాల నుంచి డైరెక్ట్ వస్తున్నాయి కదా, అకౌంట్లోకి వస్తున్నాయి, తింటుర్రు, అయిపోయింది, మంచిగా ఉన్నారు. ఇప్పుడు ఏమైంది? నేను 15,000 ఇస్తా, అరే 10కి ఇంకో 5 పెరుగుతుంది కదా. దళిత బంధు 10 లక్షలు, ఇంకో 2 లక్షలు పెరుగుతా అంటాడు, ఇంకో 2 లక్షలు పెరుగుతాయి కదా. బీసీ బంధు పెరుగుతుంది, కళ్యాణ లక్ష్మి 1,00,000కి ఇంకా తులం బంగారం పెరుగుతుంది కదా. ఇట్లా ప్రతి దాంట్లో పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మెయిన్గా అది బాగా దెబ్బతీసింది. మాకు ఉద్యోగాలు రావాలంటే వాళ్ళ ఉద్యోగాలు పోవాలి అని చెప్పేసి ఇది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెప్పారు. సరే, అదేమైంది? అధికార బదలాయింపు జరిగింది. సరే, వచ్చిర్రు. నువ్వు వచ్చినాక ఏం చేస్తున్నావు? నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీల సంగతి ఏంది? ఆ ఉచిత బస్సులు పెట్టిండు. ఆ ఉచిత బస్సులో పాపం వాళ్ళ ఆడోళ్ళు వాళ్ళే కొట్టుకుంటారు. 25 బస్సులు ఉన్న కాడ 5 బస్సులు చేసిండు. ఇప్పుడు ఏమైంది? అందులో ఎక్కువ జనం ఎక్కుతారు. జనం ఎక్కడం వల్ల ఏమైంది? బస్ కంట్రోల్ కావట్లేదు, డ్రైవర్ తోలలేకపోతుండు, బ్రేక్ వేస్తే ఇక్కడ పడుతుందా అక్కడ పడుతుందా తెలియదు. నిండా ఎక్కిన జనం సీట్ల కోసం కొట్టుకుంటారు. వాళ్ళు ఎక్కిన బస్సు ఇక్కడ బ్రేక్ వేస్తే ఆడ పడుతుందా తెలియదు, ఈడ పడుతుందా తెలియదు. ఇంకోటి ఏంది, వాడు ఎక్కిన లేడీస్ ఏం చేస్తున్నారు, ఒక 1/2 కిలోమీటర్ పోగా నేను దిగాలి ఆపు అంటుండు. ఆపకపోతే వాళ్ళని బూతులు తిడుతున్నారు. అది మొత్తం ఉచిత బస్సు అనేది ఒకటి. ఇక మిగతాది ఆ సిలిండర్ సంగతి ఏందో, పబ్లిక్కి ఇచ్చిన ఎంఎస్పీ ఏదైతే ఉందో అది చేయలేదు. రైతు బంధు ఇంకా పంచాయతీ జరుగుతుంది. రైతు భరోసా నిన్న 1 ఎకరానికి వేసినట్టుంది. అయితే రైతు బీమా చచ్చిపోయిన రైతుల పరిస్థితి అంతా ఆగమైపోయింది. ఆస్తుల పోరగాళ్ళంతా అట్లా చచ్చిపోతున్నారు. తర్వాత పోలీసులు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్రంలో ఏ వర్గం ప్రజలు ఇదే ఉన్నారండి? ఇవాళ చూస్తే వాళ్ళు కూడా, మన ఉద్యోగస్తులు కూడా పొరపాటు అయిందని చెప్పి బాధపడుతున్నారు. వాళ్ళకి ఏదో 4 అవి ఇవ్వాలట. 4 అంటే వాళ్ళకి ఉంటాయి కదా, డిఏలా లేకపోతే వాళ్ళకి సంబంధించినవి, అవి ఇస్తా అని చెప్పేసి అవి ఇవ్వలేదు. వాళ్ళు మొత్తుకుంటారు. ఆర్టీసీ ఇప్పుడు సమ్మెకు పోతా అని చెప్పి వాళ్ళు నోటీసులు ఇచ్చిర్రు, సమ్మెకు డేట్లు ప్రకటించారు. నేనేమంటున్నా, బీసీలకు వచ్చేసరికి ఈ పరిస్థితి ఉన్నది.